జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో అస్సాంలో 5 సీట్లు, బీహార్లో 5 సీట్లు, అది కాకుండా ఛత్తీస్గఢ్లో 3, కర్ణాటకలో 14 సీట్లు, సదర్న్ కర్ణాటకలో 14 సీట్లు ఉన్నాయన్నమాట. అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. కేరళలో 20 సీట్లు. లాస్ట్ టైం 20 సీట్లు 19 సీట్లు కాంగ్రెస్ గెలిచారు. కాంగ్రెస్ అలయన్స్ UDF. ఓకే. సో అది చాలా క్రూషియల్ కాంగ్రెస్కి, ఎందుకంటే అప్పుడు వచ్చిన 52 సీట్లలో 19 సీట్లు 15 సీట్లు కాంగ్రెస్కి కేరళ నుంచి వచ్చింది. సో ఈసారి అది కూడా తగ్గితే ఇట్ విల్ బి బిగ్ ప్రాబ్లం. ఇవాళ కూడా మన యాజ్ వి రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, రాహుల్ గాంధీ ఈజ్ హోల్డింగ్ అ ర్యాలీ. నామినేషన్ రోజు కూడా ఆయన ఫ్లాగ్స్ యూజ్ చేయలేదు, కాంగ్రెస్ ఫ్లాగ్ యూజ్ చేయలేదు. ఈ రోజు కూడా ర్యాలీ తీసినప్పుడు ముస్లిం లీగ్ చెప్పారు కాంగ్రెస్ వాళ్ళ ఫ్లాగ్ బయటికి తీయకూడదని చెప్పారు. సో ఆలోచించండి, ఒక నేషనల్ పార్టీ 180 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అనుకునే వ్యక్తి భయం. ముస్లిం లీగ్ ఆర్డర్ ఇచ్చారు, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఒక్కటి కూడా మీ ర్యాలీలో మీ క్యాంపెయిన్లో ఎక్కడ కనిపించకూడదు వాయనాడులో అని. సో ఎక్కడ జెండా తీయట్లేదు బయట. కాంగ్రెస్ జెండా అంటే ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్లాగ్ లాగా కనబడుతుందనా? నో అంట. అదేనా? అది తీస్తే మేము మా జెండా తీస్తాం. ఏది ముస్లిం లీగ్ జెండా, జిన్నా వాళ్ళ పార్టీ కాదు, అది పాకిస్తాన్ ఫ్లాగ్ లాగా ఉంటుంది. 2013లో పెద్ద ఇష్యూ అయింది అది. రాహుల్ గాంధీ నార్త్ ఆఫ్ ఇండియాలో ఏం చూస్తారంటే ఇది పాకిస్తాన్ ఫ్లాగ్ అనుకుంటారు. సో కాంగ్రెస్ ఫ్లాగ్ ముస్లిం లీగ్ ఫ్లాగ్ కట్టుపట్టుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ పాకిస్తాన్ అండ్ కాంగ్రెస్. సో వీళ్ళు అన్నారు మా ఫ్లాగ్ తీసుకుంటే, మీ ఫ్లాగ్ తీసుకుంటే మా ఫ్లాగ్ కూడా తీసుకోవాలి. ఆలోచించండి, ఒక నేషనల్ పార్టీని 3 సీట్లు ఉన్న ఒక ముస్లిం లీగ్ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిక్టేట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ సక్కం అయిపోయారు. అండ్ ఐ మార్క్ మై వర్డ్స్, ఐ ట్వీట్ కూడా చేశాను నిన్న. ఈ ఫేజ్ కాగానే, సెకండ్ ఫేజ్ కాగానే రాహుల్ గాంధీ అయోధ్యకు వస్తాడు. చూడండి, 100% వస్తారు. కేరళ అయిపోయింది. దీని తర్వాత ఆయనకు భయం లేదు, ఎందుకంటే కేరళలో ఉన్న IUML, కేరళలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆర్డర్ ఇచ్చారు, మీరు రామ జన్మభూమి స్థలానికి మీరు వెళ్ళకూడదు, ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు రామ మందిర్ వెళ్ళకూడదని దే లాబీడ్. దట్ ఈస్ వై సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కానీ, మన అధీర్ రంజన్ చౌదరి కానీ రాహుల్ గాంధీ వెళ్ళలేదు. సో ఆలోచించండి, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకి, భయపడతారు. వాళ్ళ ఫ్లాగ్, కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ మీరు యూజ్ చేయకూడదని చెప్పి కేరళ. సరే, ఎనీవే మహారాష్ట్ర చూస్తే మనకు ఒక ఆల్మోస్ట్ 8 సీట్స్ అక్కడ ఉంది సాయి గారు. మహారాష్ట్రలో 8 సీట్లు ఉన్నాయి అక్కడ. మణిపూర్లో 1 సీట్ ఉంది. అండ్ రాజస్థాన్లో 13 సీట్లు. దిస్ టైమ్ యూఆర్ టాకింగ్ ఆఫ్ వెస్టర్న్ రాజస్థాన్, సౌత్ వెస్టర్న్ రాజస్థాన్ 13 స్థానాల్లో కాంటెస్ట్ జరిగింది. లాస్ట్ టైం రాజస్థాన్ మొత్తం స్ట్రీట్ చేసి తీసుకెళ్ళిపోయారు బీజేపీ. సో డెఫినెట్లీ దిస్ టైమ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ బి వెరీ హై, ఎందుకంటే ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ కూడా గెలిచారు కదా అక్కడ అని చెప్పేసి. అది కాకుండా త్రిపురలో 1 సీట్ ఉంది. ఉత్తరప్రదేశ్లో 8 సీట్లు. ఈసారి ఉత్తరప్రదేశ్, యూఆర్ టాకింగ్ ఆఫ్ సదర్న్ ఉత్తరప్రదేశ్. ఓకే. సో ఆ రీజన్ నుంచి మరిస్తే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో కూడా కొంచెం ఉన్నాయి. అది కాకుండా మధ్యప్రదేశ్, సెంట్రల్ మధ్యప్రదేశ్లో కూడా కాంటెస్ట్ వస్తుంది. అస్సాం వైపు మనం చెప్పినట్టు 5 సీట్లు ఉన్నాయి. మణిపూర్లో 1 సీటు కాంటెస్ట్ జరగబోతుంది. పోలింగ్ డేట్ 26 తారీఖు. దీంట్లో డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఈ స్టేట్ కేరళ, తమిళనాడులో బీజేపీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేదు. కర్ణాటకలో అండ్ స్పెషల్లీ దక్షిణ కర్ణాటక బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్. అది ఉడుపి, మన ఆ రీజన్ అంతా కంప్లీట్, మ్యాంగ్లూర్ ఆ రీజన్లో వస్తుంది అనమాట. పోయిన ఎలక్షన్లో బీజేపీ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్. ఓకే. కానీ ఈసారి వీళ్ళిద్దరు పొత్తుంది, ఏది జేడీఎస్కి బీజేపీకి. సో డెఫినెట్లీ ద ఛాన్సెస్ విల్ ఇంప్రూవ్ సాయి గారు. ఓకే. సో అంటే సెకండ్ ఫేజ్ అయిపోయేంత వరకు కొంత బీజేపీ క్యాంపెయిన్ లేదా బీజేపీ కొంత స్తబ్దుగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.